ముందుగా అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము మేషరాశి. మేషరాశి పరిగణింపబడుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 14, వ్యయం, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. రవి ఈ సంవత్సరాది నుండి 14వ తారీఖు 5వ నెల 2025 వరకు ద్వాదశంలో, జన్మము 17/7/2025 నుండి 17/8/2025 వరకు అర్ధాష్టమంలో ప్రవేశిస్తాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధముగా అనుకూలంగా ఉండును. భాగ్య వ్యయాధిపతులైనటువంటి గురుడు 2, 3 స్థానములో సంచారము ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా లోటుపాట్లు కలుగును. అంటే కొంచెం ఇబ్బందులు అనేటువంటి తలంచడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి అన్ని విధముల తగినంత ఆదాయము చేతికి అందినను వ్యవహారాలు అంటే ఖర్చుల పరంగా కానీ కుటుంబపరమైనటువంటి అంశము వీరికి జయంగా ఉండును. అదేవిధంగా చేయు కార్యములు మంచి నిపుణత, ఇతరులను తమ వశం చేసుకోవటం, మీ శక్తి సామర్థ్యములు ఇతరు గుర్తించేటువంటి మంచి రోజులు అనేటువంటివి పరిగణింపబడినవి. అదేవిధంగా కాస్త మేషరాశి వారు కొంచెం భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు ఎదురవచ్చును. కొంచెం పిరికితనం కలుగును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. సంఘములో గౌరవాదులు, పెద్దలతో పరిచయాలు, గృహం యొక్క శుభకార్యములు, రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. అన్యోన్యంగా సర్వజనులతో జీవించడం జరుగుతుంది. శత్రులే మిత్రులై మీకు సహాయం చేసెదరు. గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యములు తప్పక జరుగును. స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అధిక లాభము, జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ మేషరాశి వారు అశ్విని నక్షత్రములో ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు గనక మీ కంటబడినట్లయితే ఆ దేవాలయములో గోత్రనామార్చన చేయించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం శని బలం ఉన్నందున అంతా అనుకూలంగా ఉండును. తదుపరి వృషభ రాశి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము. వృషభ రాశి వారికి కృత్తిక అంటే వృషభ రాశి ఏ నక్షత్రాల్లో పరిగణింపబడుతుందనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశిలోకి వస్తాయి. అంటే కృత్తిక, రోహిణి, మృగశిర 1, 2